సుమన అలా షాక్ లో ఎందుకు ఉండిపోయిందో ఒకసారి అటు చూస్తే మీకు అర్థం అవుతుంది. వావ్, అమేజింగ్. నాగయ్య, నందీస, శివ మనలాంటి మనుషుల కన్నా మూగజీవాలే శివ పూజకు ఏర్పాట్లు ఎలా చేశాయో చూడండి. అందరూ ఒకసారి ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ దేవుడే ఈ మాయని సృష్టిస్తున్నాడు. అందుకే రేపొద్దున్నే లేచి మంగళహారతులిచ్చి మంచిగా ప్రసాదం చేసుకొని తిందాం. నీ మొహమే అంత సీరియస్ గా మొహం పెడితే బ్రహ్మరహస్యం చెప్తున్నావేమో అనుకున్నాను. హ? పని పాట లేకుండా ఉన్న వీళ్లతో రహస్యాలేం చెప్తాం పిన్ని? పదండి. ఏంటో ఆసనం ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఓకే వదినా, గుడ్ నైట్. గుడ్ నైట్. సైలెంట్ అయ్యావేంటి మమ్మీ? ఒక ఆలోచన వచ్చిందిరా, రేపు అమలు చేస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. నిరంతరం శివనామ స్మరణ చేస్తూ పశుపతిని మోసే ఆసువుడితడు. శక్తులకు మేము భక్తులము స్వామి. యుక్తులకు మేము భక్తులం కూడా స్వామి. ఓం మాత్రే నమః. విశాలాక్షమ్మ వారి ఆజ్ఞానుసారమే అంతా జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతోందని తమరు హఠాత్తుగా దర్శనమిచ్చారు తెలుసుకోవచ్చా గురువుగారు? నీ నడిపి కోడలి కల నెరవేరుతుందని చెప్పడానికి వచ్చాను తిలోత్తమ.
నడిపి అంటే ఉడిపి ఉప్మా కాదండి. నడిపి అంటే మిడిల్, మధ్య కోడలు. నా భార్య నైని కల తీరుతుందని చెప్తున్నారు స్వామివారు. నైని, నువ్వు కన్న కలేంటో మాకు చెప్పు, తరిస్తాం. స్వామివారు ఏ విషయం చెప్తున్నారో నాకు తెలియదు పిన్ని. నువ్వు తెలుసుకోవాలనుకున్న విషయమే నైని. ఏంటో అది? కట్టుకున్న వాణ్ణి కన్న తల్లి గాయత్రీదేవి గత జన్మలో అత్తయితే పునర్జన్మలో కూతురయ్యింది. ఈరోజు ఇంకా సంతోషాన్నిచ్చే శుభవార్త చెప్పారు స్వామివారు. విన్నావా గాయత్రి? క్రెడిట్ అంతా నువ్వే కొట్టేశావు. గురువు గారి ఆశీర్వాదం తీసుకో బంగారు తల్లి. పాపని ఆశీర్వదించండి స్వామి. ఇటివ్వమ్మా. సురాసురుల మధ్య విసురుగా వచ్చిన నువ్వు జయకేతనం ఎగరవేస్తున్నావు తల్లి. నీ నీడ అందరి మీద పడాలంటే నువ్వు ఎత్తులోనే ఉండాలి. నీ మనోభిష్టం కొందరికి కష్టం కావచ్చు గాని ఆశయం కోసం నీ బుద్ధిని సిద్ధం చేసుకో. జయోస్తు, విజయోస్తు. నీ బిడ్డను తీసుకోనైని. దత్తత తీసుకున్న పిల్లకి ఆశీర్వాదం అదృష్టం దక్కాయి. కన్న కూతురు గానవిని పట్టించుకోవడమే లేదు పాపం. పాపగా ఒకరు, పాప పరిహారంగా ఇంకొకరు ఇక్కడున్నారు. గానవికి పాలు కావాలి, గాయత్రికి యమరాయుడి కాలు కావాలి. కాలా? మీ కాళ్ళ మీద పడినవారు గాని యముడి కాళ్ళ కోసం పిల్ల ఆరాట పడుతుందంట. విన్నావా మమ్మీ? అన్నయ్య, మహానుభావులు ఏ మాట ఊరికే పలకరు. దుష్టతనాన్ని అణిచివేయడానికి పాదం కావాలని చెప్పాను వల్లభ. గాయత్రమ్మ గారు కూడా తన శత్రువు గుండెను కూడా అలాగే చీలుస్తారేమో చూడాలి. వల్లభ, రారా. వీళ్ళ మాటలకి నాకు తిరుగుతున్నట్టుగా ఉంది. సెలవు స్వామి. పద మమ్మీ. రానున్న పౌర్ణమి కన్నా ముందు రోజు సంక్లిష్టమైనది. ఆచి తూచి అడుగు కదపాలి. శుభం భూయాత్. మా అయ్యగారు సేవకెళ్ళిన మా అమ్మగారు ఎక్కడైనా కనిపిస్తే
కొంచెం కేకేయండి స్వామి. అప్పటిదాకా సంఘటనలకి సాక్షులుగా ఉంటాం ఆచార్య. మంచిది. విశాలాక్షమ్మ వారి ఆజ్ఞ కోసం ఎదురు చూద్దాం. స్వస్తి. పొద్దు పొద్దున్నే పోలీసుల మొహం చూస్తే ఇంకేమైనా ఉందా? తప్పు చేసే వాళ్లకు భయం కానీ మంచిగా ఉండే వాళ్ళకి ఇలాంటి వాళ్ళని చూస్తే ఇంకా ధైర్యంగా ఉంటుంది. మా ఆయన ప్యాంటు రెపరెపలాడుతుంది అనుకుంటా. ఏయ్ ఎందుకే? భయంతో మీ వంకర కాళ్ళు వణుకుతున్నాయి కదా రాజా. నాకెందుకు భయం? నేనేం చేశాను? ఏదో ఒకటి చేసే మీ అమ్మ పక్కన ఉన్న ప్రాబ్లమే. నువ్వు నోరు మూసుకుని ఉంటే బావుంటుంది. బాగుండడం అంటే అందంగా ఉంటానా అత్తయ్య? షటప్. సార్ కూర్చోండి. ఇట్స్ ఓకే. నైని నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. మంచినీళ్ళు కూడా వద్దు. సార్కి టైం లేదనుకుంటా. అలాంటప్పుడు ఎందుకు వస్తారు? కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వచ్చాను. కంప్లైంటా? ఎవరిచ్చారు సార్? మీ అమ్మ. వదినా, నువ్వు కంప్లైంట్ ఇచ్చావా? వాళ్ళ దగ్గర ఉండే అమ్మాయి ఎక్కడికెళ్ళిందో వాళ్ళకే తెలియదు కదన్నా. మమ్మల్ని ఎలా అడుగుతారు? పోలీసుల డ్యూటీ అది. నేను మాట్లాడొచ్చా? పోతే పోయింది పీడ. మా ఆయనైనా నాకు మిగులుతాడని హ్యాపీగా ఉంది నాకు. కానీ మీ అత్తయ్యకి మీ వారికి కసీకి ఏమైందోనని కంగారుగా ఉంది. నాతో మొబైల్లో కూడా చాట్ చేస్తూనే ఉంది కదా. సార్ ఈ ఇంటికొచ్చిన ఆడపిల్ల గడప దాటితే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పరువు పోరాదని ఆలోచిస్తుంది. కసికి ఆ సంస్కారమే లేదు ఆఫీసర్. అది చచ్చిందంటే దహన సంస్కారాలే మేలు. అలా అనుకోదునా? పనుండి బయటికి వెళ్ళింది అనుకుందాం. ఎక్కడుందో కూడా ఎవరికి తెలియట్లేదంటే జాలి పడాలి. పోలీసులకి చెప్పారు కదల్లుడు, వెతికి పట్టుకొస్తారులే. చంద్రశేఖర్ గారు, ఇక బయలుదేరండి. ఇంకో విషయం కూడా చెప్పాలి మేడం. చెప్పండి. కసి కనిపించడం లేదని తిలోత్తమ గారు కంప్లైంట్ ఇచ్చినట్టే నైని కూడా ఒక కంప్లైంట్ ఇచ్చింది. నైని దేని గురించి?
పోలీస్ అన్న చెప్తేనే అందరూ జాగ్రత్తగా ఉంటారు బాబుగారు. ఆ మ్యాటర్ కూడా చెప్పండి సార్, కాస్త టెన్షన్ గా ఉంది. చెప్తాను. ఎవరికైనా ఏదైనా ప్రాణాపాయం కలుగుతుందంటే నైనికి ముందే తెలిసిపోతుందని పాగల్ పిల్లమ్మా, అరే ఎందుకు అలా పిచ్చిదానిలా నవ్వుతున్నావు? మీ అమ్మని బొందల గడ్డికి తీసుకెళ్తున్నారండి. బతుకున్నప్పుడు ఎంత మిడిసిపడిందా అని తలుచుకుంటేనే నాకు నవ్వు వస్తుంది. హే హాసిని, నేనింకా బతికే ఉన్నానే. ఏంటి, మీరు పాడెక్కలేదా? అదేమన్నా ఎక్కడానికి పుష్పక విమానం అమ్మా. వదినా ఊహల్లోకి వెళ్ళినట్టుంది. ఏదేమైనా ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. నైని చెప్పింది ఎప్పుడూ తప్పలేదు. అది సరే బావగారు, ఆ విషయం మన ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పోలీస్ వాళ్ళకి ఎందుకు చెప్పిందంట మా అక్క? హత్య జరుగుతుందో ఏమో అని ఆందోళన పడ్డాను. అలా జరగడానికి కారణమేంటో, కారకులు ఎవరవుతారో పోలీస్ అన్నైతే ముందే పసిగడతారని కంప్లైంట్ ఇచ్చాను. మాత మంచి పని చేసిదిరి. ఎవరికైనా గండం ఎదురైతే నువ్వు పోరాడేదానివి, కానీ ఈసారి నీ చేతిలో ఏమీ ఉండదు. అంటే ఆ అబల ఎవరో గాని బలవుతుందని అర్థం. ఎవరి మీద అనుమానం ఉంటే నాకు చెప్పండి. వెళ్ళొస్తాను. టేక్ కేర్. స్వామి, సూర్యోదయం అవగానే నా దగ్గర వాలిపోయారు అంటే మీ ఆలోచనల్లో వేడి పెరిగిందని అర్థం. రాత్రంతా నిద్ర లేదంటే మీరు నమ్ముతారా? వల్లభ, నువ్వు ఆగుతావా? మారయ్య స్వామి, కసి కనిపించడం లేదని మీరు చెప్పినట్టే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అంటే మమ్మీ, ఈ స్వామి కంప్లైంట్ ఇమ్మని నీతో చెప్పాడా? ఎప్పుడు, ఎందుకు? రే, నేను ఆయన్ని అడగాలని వస్తే నువ్వు నన్నడిగి విసిగించొద్దు. 2 నిమిషాలు ఓపిక పట్టు. వల్లభ, జాగ్రత్తగా వింటే నీకే అర్థం అవుతుంది. మనం నైని లేపేయాలనుకుంటే తనకి ముందే తెలిసేది కాదు కదా మమ్మీ. అలాంటప్పుడు ఎలా చెప్తుంది? అయినా మనం తన గురించి ప్లాన్ చేయలేదు కదా. ఇప్పుడు చేయండి. ఏంటలా చూస్తున్నారు? గండం వస్తుందన్న నైనికే ఏదైనా జరిగితే తనకు తానే బలైందని అనుకుంటారు. ఆలోచన బానే ఉంది స్వామి,
అమలు చేయడం ఎలా? ఇక్కడ నుండి ఉత్తరం వైపు 6 ఫర్లాంగుల దూరం వెళితే నీకు అక్కడ పెద్ద బొట్టమ్మ కనిపిస్తుంది. డబ్బులు ఇస్తే ప్రాణం తీస్తుంది. ఎవరి ప్రాణమైనానా? నీ ప్రాణమైనా సరే. డబ్బులిచ్చి నేనెందుకు పొడిపించుకుంటాను? నువ్వు బాగానే చెప్తావు స్వామి అన్ని. రే, ఒక్క నిమిషం ఆగరా స్వామి. నేరుగా దాడి చేయాలంటే తర్వాత మాకు ఉత్సు బిగుసుకుంటుంది కదా. అందుకు నైనికుండే వరాన్నే మీరు వాడుకోండి. ఎలా? నాకు అర్థమైంది స్వామి. మళ్ళీ వస్తాము. మంచిది. పద. మమ్మీ, ప్లాన్ ఏంటి? కార్లో చెప్తాను, పద. తిలోత్తమ, దైవాన్ని నమ్ముకున్న నైని ప్రాణం తీయమని నేను చెప్పలేదు. దేవుడే అలా చెప్పించాడు. విధిరాత అలా ఉంది. ఎంత స్పీడ్గా ఉందేంటి మమ్మీ ఈవిడ? సెంట్రల్ జైలు ఏమైనా వీళ్ళ అత్తారిళ్ళు అనుకుంటుందా? మారయ్య స్వామికి నేనంటే ఏంటో తెలుసు. అందుకే మీ పనేంటో తెలుసుకుందామని అడిగాను. వివరాలు చెప్తాం కానీ చిన్న డౌట్ అడగచ్చా? నా మీద ఎన్ని కేసులున్నాయనా మీ డౌటు? ఎప్పుడైనా నా ఫోటో పేపర్లో చూసారా? లేదు. నా గురించి వార్తల్లో వచ్చిందా? నేను న్యూస్ చూడను, ఓన్లీ స్పోర్ట్స్ చూస్తూ ఉంటా. అది కూడా ఆడవాళ్ళు టెన్నిస్ ఆడుతుంటేనే చూస్తూ ఉంటా. రే, ఎక్కువ మాట్లాడి పరువు పోగొట్టుకోకు. తేడా చేస్తే ప్రాణం కూడా పోతుందని మీ కొడుక్కి కాస్త చెప్పండమ్మా. విన్నావుగా, శంఖంతో కొట్టి చంపేలా ఉంది. కామ్గా ఉండు. నేనేదో చేస్తానని భయం వద్దమ్మా. ఈ చుట్టుపక్కల పాములు వస్తూ పోతూ ఉంటాయి. దాని గురించే చెప్తున్నాను. వస్తూ పోవడానికి అవేమైనా మీ చుట్టాలా ఏంటి? రే, నువ్వు మళ్ళీ మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. చూడు పెద్ద బొట్టమ్మా, నీకు డబ్బులిస్తే ఏ పనైనా చేస్తావని మారయ్య స్వామి చెప్పారు. అడ్వాన్స్గా 2 లక్షలు తీసుకో. పనయ్యాక 18 లక్షలు ఇస్తాను. వల్లభా, ఇదిగోండి. బలయ్యే వారి పేరు వివరాలు చెప్తారా? నా నడిపి కోడలు, పేరు నయని. పూర్తి పేరేదో ఉండాలే. త్రినయని. అమ్మవారి పేరు పెట్టుకుంది. మనం అనుకున్నది చేయడం అంత తేలికేం కాదు. కానీ చేస్తాను. ఎక్కడుంది ఇప్పుడు? అర్థమైందమ్మా. అమ్మా, అతను బండి సరిగ్గానే నడుపుతాడు కదా? ఎక్స్పర్ట్ ఈ విషయంలో. నువ్వెళ్ళు. ఆల్ ది బెస్ట్ బొట్టమ్మో. నాకేమైనా అవుతుందనా? కొంచెం త్వరగా వెళ్ళండి బాబు గారు. నైని, ఇదే రూట్ కదా నువ్వు చెప్పింది? అవును, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. మమ్మీ, పెద్ద బొట్టమ్మ రోడ్డు మీదకి వెళ్ళింది.
చెప్పండి మేడం. రోడ్డు మీద ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తుంది కదా? అవు మేడం. అయితే యాక్సిడెంట్ చేస్తున్నట్టు నటించకు. కొట్టేసి కాలో చెయ్యో విరిగినా పర్వాలేదు. ఓకే మేడం, ఉంటాను మేడం. మమ్మీ ఏంటి మమ్మీ, మన ప్లాన్ మర్డర్ చేయడం కాదు కదా? ఎదురుగా వస్తున్న కారు అదుపు తప్పుతుందో ఏంటో. త్వరగా వెళ్ళండి బాబు గారు. పదండి. నైని, నువ్వు టెన్షన్ పడకు, అవును సేవ్ చేద్దాం. అక్కడ ఉంది చూడండి. రే వల్లభ, విశాల్ వాళ్ళు వస్తున్నారు చూసావా? మమ్మీ స్పీడ్ పెంచారు మమ్మీ. పెద్ద బొట్టమ్మా, నువ్వు ఉంటావో ఊడిపోతావో. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. ఏదో తేడాగా ఉంది. నా కుడికని కూడా అదురుతుంది. నిజంగా ఇది నాటకమా, లేకపోతే వీడు తాగి నడుపుతున్నాడా? బాబు గారు, కారు వస్తుంది. బాబు గారు! నైని, మనకేమైనా పర్వాలేదు, కానీ ఎవరికి ఏమీ కాకూడదని నువ్వు అంటుంటావు కదా, అందుకే ఇంత రిస్క్ తీసుకున్నాను. లక్కీగా వాడెవడో సైడ్ తీసుకుని వెళ్ళిపోయాడు. పద. అమ్మా, మీకేం కాలేదు కదా? ఏమ్మా, మీకెవరన్నా శత్రువులు ఉన్నారా? ఆ వెహికల్ డ్రైవర్ నిన్నే టార్గెట్ చేసుకున్నట్టు మీదకొచ్చాడు. నాకంటూ ఎవరూ లేరు బాబు. శత్రువులు ఎందుకుంటారు? మీ ఇల్లెక్కడమ్మా? కట్టుకున్నోడు వదిలేశాడు. పిల్లలు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. మనవాళ్ళని మనవరాళ్ళని కూడా చూపించడం లేదు. నా దారి నన్ను చూసుకోమన్నారమ్మా. ఎటు పోతే అటే నా దారి. అయ్యో, వయసు పెరుగుతున్న మీలాంటి వాళ్ళని పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టం. మీ పేరేంటమ్మా? పెద్ద బొట్టమ్మా. అదిగో గాయత్రి, అమ్మ వాళ్ళు చూడు, అదిగో వచ్చేసారు. అమ్మతో పాటు అమ్మమ్మ కూడా వచ్చినట్టుందే. శ్యామలమ్మ కదే, నీకు చత్వారం వచ్చినట్టుంది. పిన్ని, ఈవిడ పేరు పెద్ద బొట్టమ్మ. పేరుకి తగ్గట్టుగా బొట్టు కూడా పెద్దగానే ఉంది. అమ్మా, ఈ రోజు నుంచి పిల్లల బాగోగులు చూసే ఆయాలా ఉంటుంది. ఓ అలాగా. అవునమ్మా.
ఏమైందమ్మా? పాప పేరు గాయత్రి, ఇంకో పాప పేరు గానవి. బుజ్జింది. పాప కదమ్మా, పాము. దాన్ని పట్టుకుంటారేంటండి? నన్ను పట్టుకోండి కావాలంటే. నాకేం కావాలమ్మా? నీవు ఇవ్వు కదే. పావును పట్టిస్తానుండండి. ఆగండి అత్తయ్య. ఏమ్మా పాము అంటున్నావు, ఎక్కడుంది? దారిలో కనిపించిన నాగయ్య అప్పుడే వెళ్ళిపోయాడు కదా బాబుగారు. పోలేదు, వచ్చింది. ఇక్కడికి పాము వచ్చింది. ఇక్కడికొస్తే పాలు తాగి అరిగించుకోవడానికి అటూ ఇటూ తిరుగుతూ ఉంది. వెటకారాలొద్దు. పెద్ద బొట్టమ్మ పాముల వాసన పసిగట్టగలదు. ఓయమ్మనే, నిజంగానే పాము పైన ఉన్నది కదయ్యా. నేను చెప్పాను కదా. పెద్ద బొట్టమ్మకు అత్తయ్య అన్నట్టు పాముల వాసన తెలుస్తుంది. బుస కొడుతుంది. నాగా ఏమీ చేయడు. మీరెవరూ భయపడకండి. అసలు పైకి ఎలా ఎక్కింది? నిచ్చెన కూడా లేదు ఇక్కడ. నువ్వు మాట్లాడకరా. పేలగొంతేసుకొని మాట్లాడితే నాగయ్యకి చిరాకొచ్చేలా ఉంది. నాగయ్య, గాయత్రిని చూడ్డానికి ఇంటికొస్తే పర్వాలేదు, కానీ ఇంటికొచ్చిన వాళ్ళని భయపెట్టడానికి నువ్వు వచ్చుంటే అది మర్యాద కాదు. వెళ్ళిపో నాగయ్య. నా మాట విని వెళ్ళిపో నాగయ్య. నాగయ్య నాగయ్య, నాగయ్య, తప్పు నాగయ్య. వయసు మళ్ళుతున్న వాళ్ళని భయభ్రాంతులకి గురి చేయకూడదు. ఒక్కోసారి గుండెపోటొచ్చి నువ్వు ఏమి చేయకుండానే వాళ్ళ ప్రాణం పోవచ్చు. అప్పుడు నీ మీదే నింద పడుతుంది కదా. ఓరి తల్లి, హలో ఓటమ్మా. ఇదిగో చూడు చూడు చూడు. పెద్ద బొట్టమ్మ పిల్లని ఆడిస్తుంటే మీరు కూడా చిన్న పిల్లల చుట్టూ మూగున్నారేంటి? ఈ మధ్యనే నేను కూడా యవ్వనం వాళ్ళకి మళ్ళీ వెళ్లే ప్రయత్నం చేశాను. నన్ను దూరని పిలుస్తారు కానీ మీరు ఏ గొడవలోనూ తల దూర్చలేరు. పోటుగాళ్లాగా
యవ్వనంలోకి మళ్లీ దూరే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి నవ్వులు పాలవ్వకండి. ఇదిగో పెద్ద బుట్టమ్మ కాఫీ. వేడిగా ఉందనుకుంటా. గాయత్రి ఉంది, జాగ్రత్త. పిల్ల మీద పడుతుందనా? మ్మ్హ్మ్. ఈ పిల్లే బొట్టమ్మ మీద పడేసేలా ఉంది. గాయత్రి ఘటికురాలని తెలుసు కదా. అవును తల్లో, వేడివేడిగా కాఫీ పడితే బొట్టమ్మవి కాస్త అట్టమ్మ వైపోగలవు. మీరు కూడా రండి, ఏదో ఒకటి తాగిస్తాను. నేనేం అడగకుండా నాకు పట్టిస్తానంటావంటే? ఆ డమ్మకెక్కడుంటే అక్కడ కుక్కల కాపలా కాస్తారెందుకు? రండి. డమ్ము డమ్ము రండి. డమ్ము డమ్ము. తల్లి గాయత్రి, నేను కాఫీ తాగుతాను గాని నువ్వు కాసేపు ఇలా కూసోమ్మా. అది అమ్మమ్మమ్మ, కూర్చోవాలి. కాఫీ లేదేంటి? దమ్మో డమ్మ తాగావు కదమ్మా. నేనెప్పుడు తాగాను? నెత్తురు తాగాలనుకున్నప్పుడు ఈ తేనీరెందుకు పెద్ద మాత? నెత్రా, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? జరగబోయే నిజాన్ని మాట్లాడితే పక్కకు జరిగిపోతావని. పిచ్చివాళ్ళ ఉన్నావే. ఇందాక నాకు వేడివేడిగా కాఫీ తెచ్చిచ్చింది. మోసం కాదిది పెద్ద బొట్టమ్మా, మాయా. డ్రైవర్ జీవం ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? నన్ను చూశాడంటే నా గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. మీరు గాయత్రిని చూస్తా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.